RC16 షూటింగ్ మాత్రం శరవేగంగా స్టార్ట్ అయింది. అసలు డే బై డే దానికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ వినిపిస్తున్నప్పుడల్లా ఫ్యాన్స్ అయితే అరే గేమ్ చేంజర్ గురించి మొత్తానికి మర్చిపోయారని చెప్పొచ్చు. ఇప్పుడు RC16 పైన వాళ్ళ ఆశలన్నీ ఉన్నాయి. సో మీరేమంటారు? సో ఖచ్చితంగా RC16 షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 3వ షెడ్యూల్ దాకా కూడా వర్క్ జరుగుతుంది. సో ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే మన మున్నా భయ్య వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆల్రెడీ కెమెరామ్యాన్ డైరెక్టర్ గారు కూడా షూటింగ్కి వెళ్తున్నట్టు వెళ్ళే ముందు కూడా ఒక వీడియో తీసుకుని పెట్టారు. ఎందుకంటే ఇది అంతా కూడా నైట్ షెడ్యూల్ జరుగుతుంది. సో ఆల్రెడీ అంతకుముందు జరిగిన షెడ్యూల్స్ కూడా నైటే జరగడం అంటే ఇది ఎక్కువసేపు నైట్ షాట్స్ ఉంటాయి ఆ రంగస్థలం లాగా. సో మరి ఏ కైండ్ ఆఫ్లో ఉండబోతుందని ఫ్యాన్స్ అందరూ ఇప్పుడే ఆలోచనలో పడ్డారనమాట. అట్లానే యాక్టర్ పవన్ తేజ్ కొనేదని ఒక ఆయన ఉన్నారు. ఉప్పెనాలో కూడా ఆయన యాక్టర్ చేస్తాడనమాట. ఆయన కూడా షూటింగ్లోకి వెళ్తున్నట్టు ఆ లొకేషన్ నైట్ షాట్ పెట్టడం. సో ఇవన్నీ కూడా ట్రెండింగ్లోకి వస్తున్నాయి ఖచ్చితంగా. సో మరి బుచ్చిబాబు గారు ఆయన అనుకున్న పని ఎంత వేగంగా చేస్తున్నారని ఇక్కడ చూడొచ్చు. సో ఖచ్చితంగా అసలు ఒక సినిమా ఫెయిల్యూర్ అయిన తర్వాత హీరోలు చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. కానీ రామ్ చరణ్ గారు అదేం కాకుండా వెంటనే పని మొదలుపెట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సినిమా ఇద్దామని చూస్తున్నారు. సో మరి అది ఈ సంవత్సరం లోపే ఆ సినిమా కూడా వచ్చేటట్టు ఉంది. మరి March 27th అయితే దీని తాలూకు ఫస్ట్ లుక్ అలాగే దాంతోపాటు గ్లిమ్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎంతవరకు షూట్ అయితే అంతలో ఏదన్నా లుక్ ప్లాన్ చేయడానికి అయితే బుచ్చిబాబు గారు చూస్తున్నారు. సో ఖచ్చితంగా AR రెహమాన్ గారితో మంచి ఫ్యాన్స్కి అయితే మంచి ట్రీట్ ఇప్పించబోతున్నారు అనమాట. ఇప్పుడు దాకా ఎప్పుడూ ట్రై చేయని కొన్ని కొత్త ప్రయోగాలు అయితే AR రెహమాన్ గారితోనే ట్రై చేపిస్తున్నారు. మరి బుచ్చిబాబు గారికి భయం లేదా అని ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన అయితే ఖచ్చితంగా చెప్పారు, ఎందుకంటే నాకు సినిమా వర్క్ అంతా తెలుసు, నేను ఎవరికి భయపడను, ఖచ్చితంగా నేను అనుకున్నది మనసు పెట్టి సినిమా తీస్తాను, అది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని చూస్తాను. నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు RC16 పైన. AR రెహమాన్ వెళ్ళిపోయారని చెప్పేసి, ఎవరైతే మిర్జాపూర్ నుంచి సిరీస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు చేయట్లేరని చెప్పేసి వినిపిస్తాం. అట్లా ఏం లేదండి, అవి కావాలని దాని మీద ఇప్పుడు ఒక బురద మీద రాయడం ప్రతి ఒక్కరికి సరదా అనమాట. అది చిమ్మినాక మళ్ళీ మూసుకుని ఉంటారు ఖచ్చితంగా. సో ఈ విషయంలో అయితే RC16 విషయంలో బుచ్చిబాబు గారు ఎటువంటి కాంప్రమైజ్ అవ్వట్లేదు. అండ్ హీరో గారు కూడా ఫుల్గా కేర్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ గేమ్ చేంజర్ అనేది ఫ్లాప్ అవ్వడం వల్ల దాని తర్వాత వచ్చే సినిమా ఇప్పుడు ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయకూడదు. అన్నీ కూడా దగ్గరుండి హీరో గారు కూడా పరిశీలించుకుంటూ ఆ షూటింగ్ కూడా టైంకి వెళ్తూ చేస్తున్నారనమాట. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే చాలా ఫాస్ట్గా ఫినిష్ అయ్యి తొందరగా థియేటర్లోకి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సో ఈ గాయాన్ని మర్చిపోయేలోపు మళ్ళీ దానికి మందు రాసేయబోతున్నారు బుచ్చి గారు. సో మన RC16 దాని టైటిల్ ఏం పెడతారని ఇప్పటికైతే రకరకాల టైటిల్ అన్నీ కూడా ఊహాగానాలు వస్తున్నాయి. సో మరి చూద్దాం దానికి టైటిల్ ఏం పెడతారనేది March 27th వరకు వేచి చూడాల్సింది.